హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. ఈ రోజు అనగా Jan 5, 2021 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు ఇక్కడ ఒక స్లైడ్ పెట్టిన. FATF అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, అంటే ఆర్థికం దానికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ అన్నమాట. అండ్ ఇక్కడ పాకిస్తాన్ మ్యాప్ ఏంటి చూద్దాము. అసలు వాట్ ఈస్ FATF? FATF అనగా నేమింగ్. వెన్ ఎప్పుడు స్థాపించబడింది, వై ఎందుకు, వేర్ ఎక్కడ, హౌ మెనీ చూద్దాం. The Financial Action Task Force is an intergovernmental decision making body. Intergovernment అంటే ఒక గవర్నమెంట్ కి మధ్యలో ఒక డెసిషన్ మేకింగ్ బాడీ, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉందని చూసుకోవచ్చు మనం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, పాసివ్ వాయిస్, ఎస్టాబ్లిష్ చేయబడింది ఇన్ 1989 డ్యూరింగ్ ద G7 సమ్మిట్ ఇన్ ప్యారిస్. G7 ఆర్గనైజేషన్ మీటింగ్ తెలుసు కదండి, మొత్తం 7 కంట్రీస్. మీ గర్ల్ ఫ్రెండ్ తో జ్యూస్ తాగనికి బయటికి పోయారు, ఆ ట్రిక్ కూడా మీకు ఇచ్చేసాను, చూసుకోండి. జి అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, JUICE ఇవన్నీ ఒక కంట్రీస్ వచ్చేస్తాయి మీకు. ఓకే, వై టు డెవలప్ పాలసీస్ అగేన్స్ట్ మనీ లాండరింగ్. అన్న లాండరీ అంటే ఏంటి? ఇస్త్రీ లేకపోతే బట్టలు వాష్ చేయడం. అంటే టు వాష్ అవే ద మనీ వితౌట్ నోయింగ్ ఇట్స్ ఆరిజిన్. దాని ఆరిజిన్ ఎక్కడ, దాని పుట్టుక ఎక్కడ పుట్టింది అని తెలియకుండా దాన్ని ట్రూత్ ని వాష్ అవే చేయడాన్ని లాండరింగ్ అంటాం. అంటే ఒక విధంగా కన్సీల్ చేయడం అన్నట్టు. కన్సీల్ అంటే దాని అర్థం ఏంటంటే టు హైడ్ సంథింగ్ అన్నమాట. సో లాండరింగ్ అంటే టు వాష్ అవే ద ఆరిజిన్ ఆఫ్ మనీ అన్నమాట. ఆరిజిన్ ఆఫ్ మనీ అంటే డబ్బు ఎక్కడ పుట్టిందో దాని ఆరిజిన్ వాష్ అవే చేయడం, అంటే దాచేయడం లేకపోతే నిర్మూలించడం. లాండరింగ్, మనీ లాండరింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు వేర్ ద FATF సెక్రటేరియట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్. మరి G7 సమ్మిట్ ప్యారిస్ లోనే కదా ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. మరి అలాంటప్పుడు మరి ఎక్కడ అంటే సెక్రటేరియట్ కూడా ప్యారిస్ లోనే మరి నిర్మించబడింది. హౌ మెనీ? యాజ్ ఆఫ్ 2019 లెక్క ప్రకారం FATF కన్సిస్ట్ ఆఫ్ 37 మెంబర్ జ్యూరిస్డిక్షన్. మొత్తం 37 మంది కంట్రీస్ ఉంటాయి అన్నమాట. ఇండియా అనేది 34th మెంబర్ కంట్రీ. ఇక్కడ మీకు ఎగ్జామ్స్ డైరెక్ట్ పాయింట్స్ పడొచ్చు, అర్థమైందా? కరెంట్ అఫైర్స్ లో FATF అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఎప్పుడు? 1989 లా. ఎప్పుడు? ఏ మీటింగ్ అప్పుడు? G7 సమ్మిట్ అప్పుడు. అది కూడా ఎక్కడ? ప్యారిస్ లో. ఓకే, ఎందుకు? మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే టు డెవలప్ పాలసీస్ అగేన్స్ట్ మనీ లాండరింగ్ అన్నమాట. ఓకే, నౌ దీంట్లో 2 టైప్ ఆఫ్ లిస్ట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఒకటి బ్లాక్ లిస్ట్, ఇంకోటి గ్రే లిస్ట్. కొంచెం క్రియేటివిటీ ఎక్కువ, కలర్స్ కూడా అలానే పెట్టాయి. బ్లాక్ లిస్ట్ అండ్ ఇంకోటి గ్రే లిస్ట్ అన్నట్టు. బ్లాక్ లిస్ట్ అంటే దీన్ని ఈ కంట్రీస్ ఏమంటాం అంటే NCCTs అంటాము. అంటే నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ ఆర్ టెరిటరీస్. ఇవి కోఆపరేట్ చేయవన్నమాట, అంటే స్నేహపూరితంగా ఉండవు. ఆ కంట్రీస్ ని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. అండ్ దీస్ కంట్రీస్ సపోర్ట్ టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్ యాక్టివిటీస్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ కంట్రీస్ ఏం చేస్తాయంటే టెర్రర్ ఫండింగ్ ని సపోర్ట్ చేస్తాయి. అంటే టెర్రరిజం కావాల్సిన నగదు మొత్తం అంతా ఫండ్ చేస్తాయి. అందుకని వీటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు అనమాట, అంటే డేంజరస్, టచ్ చేయకూడదని. మరి గ్రే లిస్ట్ అంటే ఏంటంటే కంట్రీస్ దట్ ఆర్ కన్సిడర్డ్ సేఫ్ హ్యావెన్. హ్యావెన్ అంటే ఏంటంటే ప్లేస్ అమ్మ. హెవెన్ అంటే స్వర్గం, హ్యావెన్ అంటే ప్లేస్. హెవెన్ అంటే స్వర్గం. సో ఇప్పుడు చూస్తే మనకి హ్యావెన్ ఫర్ సపోర్టింగ్ టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్ ఆర్ పుట్ ఇన్ ద FATF గ్రే లిస్ట్. ఎవరైతే టెర్రర్ ఫండింగ్ సపోర్ట్ చేస్తారో ఏ ప్లేసుల్లో, కంట్రీస్ దట్ ఆర్ కన్సిడర్డ్ సేఫ్ హ్యావెన్, ఎక్కడైతే మరి సేఫ్ ప్లేసెస్ ఉన్నాయో సపోర్ట్ టెర్రర్ ఫండింగ్ సపోర్ట్ చేసేవి, మనీ లాండరింగ్ సపోర్ట్ చేసేవి గ్రే లిస్ట్ లో పెడతారు. మరి బ్లాక్ లిస్ట్ కి దీనికి సంబంధం ఏంటంటే ఫస్ట్ ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ అన్నట్టు. గ్రే లిస్ట్ అంటే వార్నింగ్ సిగ్నల్. ఇది ఒకవేళ వీడు అప్పటికి అలర్ట్ అవ్వలేదు అనుకోండి, వాడిని తీసుకెళ్లి బ్లాక్ లిస్ట్ లో పెడతారు ఆ కంట్రీ, అంతకంటే ఏం లేదు. నౌ పాకిస్తాన్ హ్యాస్ బీన్ ఇన్ ద FATF గ్రే లిస్ట్ సిన్స్. చూడండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేశాను నేను ఇక్కడ, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అండ్ ఇక్కడ చూసానా సిన్స్ అనే టైం మార్కర్ వాడాను, ఇక్కడేమో పాయింట్ ఆఫ్ టైం వాడాను. అంటే సిన్స్ June 2018. అంటే పాకిస్తాన్ అనేది గ్రే లిస్ట్ లో, FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క గ్రే లిస్ట్ లో 2018 జూన్ నుంచి ఉండడం జరిగింది. అండ్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ టు ఇంప్లిమెంట్ ద FATF యాక్షన్ ప్లాన్ ఫుల్లీ బై సెప్టెంబర్ 2019 సెప్టెంబర్ కల్లా మరి ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. అది అంటే 27 పాయింట్లు. వాటిని పూర్తిగా మీరు నిర్వర్తించండి, మేము ఎత్తేస్తాం, మేము గ్రే లిస్ట్ నుంచి ఎత్తేస్తాం అని చెప్పింది. ఓకే, వైల్ దేర్ వర్ సమ్ అరెస్ట్ ఆఫ్ LET, లష్కర్ తైబా, జైష్ ఎ మహమ్మద్, జమాతుద్ దావా క్యాడర్స్. ఇవన్నీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండి, లష్కర్ తైబా, జైష్ ఎ మహమ్మద్ అండ్ జమాతుద్ దావా. వైల్ దేర్ వర్ సమ్ అరెస్ట్ ఆఫ్ LET, JEM, JUD క్యాడర్స్, దే వర్ ఆల్ అప్రిహెండెడ్ అంటే అరెస్టెడ్ అమ్మ.
అరెస్టెడ్. ఇది మీకు ఇంత ముందు ఎడిటోరియల్స్ చాలాసార్లు చెప్పిన. అరెస్ట్ చేయబడ్డాన్ని అప్రిహెండెడ్ అంటాం. ఇది ప్యాసివ్ వాయిస్ లో ఇచ్చిండు మళ్ళీ passive voice. So they were all apprehended under the country's maintenance of పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ అండ్ నాట్ ద యాంటీ టెర్రరిజం యాక్ట్ 1997. మీరు అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ లో మరి లష్కర్ ఏ తైబా, జైషే మహమ్మద్ అండ్ జమాత్ ఉద్దవా క్యాడర్స్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద అరెస్ట్ చేయబడలే, మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడారు. అంటే దీంట్లోనే పాకిస్తాన్ యొక్క ఐడియాలజీ ఏంటి, వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని మీకు తెలియాలి. అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడండి, యూపీఎస్సీలో కొంచెం టెక్నికల్ గా అడుగుతాడు. అది మీరు అర్థం చేసుకోండి. మన స్టేట్ ఎగ్జామ్స్, పోలీస్ ఎగ్జామ్స్, స్టేట్ పోలీస్ ఎగ్జామ్స్ ఈ మధ్యన ఇలా టెక్నికల్ గా అడగడం మొదలు పెట్టినాయి అవి కూడా. నెక్స్ట్ అసలు ఏమవుతుంది గ్రే లిస్ట్ లో ఉంటే కంట్రీస్ ఏమవుతాయి అంటే కనుక ఐఎంఎఫ్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి లోన్స్ రావు. ఇల్లే రిడక్షన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది జరగదు, సరిగ్గా తగ్గిపోతుంది. ఇంటర్నేషనల్ బాయ్కాట్, అందరూ బాయ్కాట్ చేస్తారంటే వదిలేస్తారు ఆ కంట్రీస్ ని. మొత్తానికి ఆర్థికంగా ఒక కంట్రీ కొలాప్స్ అవుతుంది. ఒక కంట్రీ ఆర్థికంగా కొలాప్స్ అయిందంటే ఇంకా మనము దానికి ఎవరు కాపాడలేరు. సో అది పాకిస్తాన్కి ఇప్పుడు మరి బెంగ పట్టుకున్నది. అరే నేను గ్రే లిస్ట్ లో ఉన్నాను, బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోతే కనుక బిస్కెట్ అవుతుంది అని చెప్పి చూసుకుంటుంది. అయితే వాళ్ళు ఎడిటోరియల్కి వెళ్ళిపోదాం. బ్లాక్ అండ్ గ్రే అని ఇచ్చిండు అంటే లిస్ట్ గురించి ఇచ్చిండు, అంటే FATF గురించి ఇచ్చిండు. అంటే మనకు అర్థమైపోవాలన్నమాట. ఆర్టికల్ హెడ్లైన్స్ చూడంగానే మనకు ఓకే బ్లాక్ అండ్ గ్రే అంటే వారేడి FATF గురించి ఇచ్చిండా అని. నెక్స్ట్ పాకిస్తాన్స్ యాక్షన్స్ అగేన్స్ట్ టెర్రరిస్ట్, అంటే పాకిస్తాన్ యొక్క యాక్షన్స్ అగేన్స్ట్ టెర్రరిజం కీప్ అప్ అపీరెన్సెస్, జస్ట్ ప్రదర్శనలకే కనపడుతున్నాయి అవి, ప్రదర్శనలు ఇచ్చినట్టే, బట్ డు నాట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్. అంటే పాకిస్తాన్ దాని యొక్క టెర్రరిస్టుల యొక్క ధోరణి అంటే ఎలా ప్రవర్తిస్తుందో ఆ ధోరణి అనేది మరి ఓన్లీ ప్రదర్శనలు చూపించడానికే సరిపోతుంది, కానీ రియల్ గా ఒక కాన్ఫిడెన్స్ తీసుకుందాం అన్నట్టు ఏమీ కనపట్టలేదు. అంటే వేరే కంట్రీస్ కాన్ఫిడెన్స్ తీసుకుంటాయి అన్నట్టు కనపట్టలేదు. ద టైమింగ్ ఆఫ్ పాకిస్తాన్స్ అరెస్ట్ ఆఫ్ జకీర్ రహమాన్ లఖ్వీ, ద LET ఆపరేషన్స్ కమాండర్, లష్కర్ ఏ తైబా ఆపరేషన్స్ కమాండర్ ఉన్నాడు, అతని పేరు జకీర్ రహమాన్ లఖ్వీ. అయితే ద టైమింగ్ ఆఫ్ పాకిస్తాన్స్ అరెస్ట్, ద టైమింగ్ అంటే టైమింగ్ కాదు, స్పాంటేనిటీ అని, ఆ టైంకి అని, స్పాంటేనిటీ ఆఫ్ పాకిస్తాన్స్ అరెస్ట్ జకీర్ రహమాన్ లఖ్వీ అండ్ లింక్ టు ద 2008 ముంబై అటాక్స్ జస్ట్ అహెడ్ ఆఫ్ ద నెక్స్ట్ గ్లోబల్ మీట్ వాచ్ డాగ్. ఓకే, వాచ్ డాగ్ అంటే ఏంటంటే మానిటర్ అనమాట, కాపలాదారు అనుకో. ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హాస్ బీన్ గ్రీటెడ్ విత్ స్కెప్టిసిజం ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు కరెక్ట్ గా FATF మీటింగ్ ఉన్నదన్నమాట. ఆ మీటింగ్ కి ముందే మరి పాకిస్తాన్ అనేది ఈ LET ఆపరేషన్స్ కమాండర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇండియాకు డౌట్ వచ్చింది, ఏంటి కరెక్ట్ గా దీని FATF మీటింగ్ ముందే పాకిస్తాన్ అరెస్ట్ చేస్తుందంటే ఏదో పాలిటిక్స్ ప్లే చేస్తుంది అంతే కదా. మరి దాని ముందే అరెస్ట్ చేశారు అనుకోండి, FATF వాళ్ళు ఏమంటారు, ఓకే పాకిస్తాన్ మంచి కంట్రీ, అరెస్ట్ చేసింది టెర్రరిస్ట్ అనుకుంటారు. ఇవన్నీ టెక్నిక్స్ ఎవరికి తెలియదు, మన ఇండియా ఇలాంటివన్నీ బాగా పసిగడుతుంది, ఎందుకంటే మనం ఇలాంటి వాళ్ళమే కాబట్టి. సో స్కెప్టిసిజం అంటే ఇక్కడ నౌన్ అన్నమాట. స్కెప్టిసిజం అంటే సందేహంతో కూడిన డౌట్ఫుల్నెస్ అన్నట్టు. Whenever Pakistan has faced a decision on its grey list status, it has carried out similar actions that appear to be aimed more at ensuring a better outcome for itself at the FATF. ఎప్పుడైతే పాకిస్తాన్ అనేది గ్రే లిస్ట్ స్టేటస్ లో మరి డెసిషన్ ఫేస్ చేయబడుతుంది అనే టైం ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలో ఇది మరి బెటర్ అవుట్కమ్ తీసుకొస్తుంది అనమాట, అంటే భరోసానిస్తోంది. అంటే ఇలాంటి చిన్న చిన్న వేషాలు వేసి. ఇట్స్ అరెస్ట్ అండ్ కన్విక్షన్, కన్విక్షన్ అంటే నేరస్థాపన, కన్విక్ట్ అంటే నేరం చేసిన వాడు, ముద్రించబడిన వాడు. ఇట్స్ అరెస్ట్ అండ్ కన్విక్షన్ ఆఫ్ హఫీజ్ సయ్యద్ అండ్ అదర్ లష్కర్ ఏ తైబా లీడర్స్ ఇన్ టెర్రర్ ఫినాన్సింగ్ కేసెస్, the passing of anti-terrorism and money laundering laws in the Pakistan Assembly to bring them in line with FATF mandated international norms, and the publication of new lists of terrorists at various times, all timed before FATF reviews of Pakistan status, have been cited as more of the same. కరెక్ట్ గా FATF మీటింగ్ ముందే చక్కగా హఫీజ్ సయ్యద్, గుర్తున్నాడా మీకు హఫీజ్ సయ్యద్ ని అండ్ అదర్ లష్కర్ ఏ తోయిబా లీడర్స్ ని, వాళ్ళందరినీ ఏం చేసిందంటే మరి ఏమంటే ద పాసింగ్ ఆఫ్ యాంటీ టెర్రరిజం అండ్ మనీ లాండరింగ్ లాస్ టు బ్రింగ్ దమ్ ఇన్ లైన్ విత్ FATF మ్యాండేట్ ఇంటర్నేషనల్ నామ్స్. అంటే FATF ఏదైతే మ్యాండేటరీగా కొన్ని ఒక నామ్స్ తెచ్చిపెట్టిందో ఆ లైన్ లోకి, ఆ గీతలోకి తీసుకొద్దామని ట్రై చేస్తుంది ఇప్పుడు పాకిస్తాన్. ఇప్పుడు దాకా దానికి గుర్తుకు రాలేదు, కరెక్ట్ గా FATF మీటింగ్ ముందే గుర్తుకొచ్చింది అనమాట. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే
the status, Pakistan status have been cited as more of the same. అంటే ఇక్కడ చూస్తుంటే దీని నాటకాలు ఇలానే మనకి మెన్షన్ చేయబడుతున్నాయి. మెన్షన్ అంటే ఏంటంటే సైటెడ్ అన్న మెన్షన్ అన్న ఒకటే, తెలుపుట, తెలుగులో దాన్ని తెలుపుట అంటాము, తెలుపుట. The FATF's Asia Pacific Joint Group, FATF Asia Pacific Joint Group అని ఒకటి ఉంది, is to meet in January to prepare recommendations for a final decision on Pakistan's status to be presented. ఇక్కడ చూస్తే the FATF's Asia Pacific Joint Group, మరి ఏషియా పసిఫిక్ జాయింట్ గ్రూప్ అయితే ఏదైతే ఉందో FATF లోనే మళ్ళీ is to meet in January to prepare recommendations for a final decision on Pakistan's status to be presented to the FATF plenary session in February. సో మొత్తానికి ఈ FATF యొక్క ఏషియా పసిఫిక్ జాయింట్ గ్రూప్ అనేది జనవరిలో మీట్ అవ్వాల్సి ఉంది. ఎందుకు అంటే FATF ప్లీనరీ సెషన్ కి తయారవబడాలి అండ్ పాకిస్తాన్ స్టేటస్ ప్రజెంట్ చేయబడాలి ఆ FATF ప్లీనరీ సెషన్ లో. ఎప్పుడు? ఫిబ్రవరిలో. అసలు ప్లీనరీ అంటే ఏంటంటే సమగ్రమైన, ఏంటమ్మా సమగ్రమైన అంటే ఒక జాయింట్ సెషన్ అన్నట్టు. పాకిస్తాన్ వాజ్ బ్రాట్ బ్యాక్ ఆన్ టు ద గ్రే లిస్ట్ ఇన్ జూన్ 2018 లో తీసుకురాబడింది గ్రే లిస్ట్ కి అండ్ గివెన్ ఏ 27 పాయింట్ యాక్షన్ ప్లాన్ లిస్ట్ టు బి కంప్లీటెడ్ బై అక్టోబర్ 2019. అండ్ దట్ సెప్టెంబర్ అన్నా, సెప్టెంబర్ అక్టోబర్ టైంలో మరి 27 పాయింట్ యాక్షన్ ప్లాన్ అనేది కంప్లీట్ చేయాలి నువ్వు అని చెప్పేసి FATF పాకిస్తాన్ ఆర్డర్ చేసింది. సిన్స్ దెన్ అంటే అప్పటి నుంచి ఇట్ రిసీవ్డ్ అట్లీస్ట్ 4 రిప్రీవ్స్ అంటే ఏంటంటే కొంతకాలం వరకు రిలీఫ్ రావడం అన్నమాట. రిలీఫ్ అంటే కొంచెం స్వాతంత్రం రావడం కొంతకాలం వరకు. అండ్ వాజ్ జడ్జ్డ్ అట్ లాస్ట్ కౌంట్ టు హ్యావ్ కంప్లీటెడ్ 21 of 27 points with 6 outstanding. ఇంకా 6 ఉన్నాయి అవుట్స్టాండింగ్ అంటే ఇంకా అవ్వలేదు. ద ప్లీనరీ సెషన్స్ can choose one of the 3 options therefore in keeping Pakistan on the grey list, where it is subject to some financial restrictions to downgrade it to the black list, where it will face stringent sanctions or close the review and let Pakistan off the list altogether. So ఇక్కడ let Pakistan off అంటే అసలు ఏమీ పనిష్మెంట్ లేకుండా మరి బయటికి తీసుకెళ్లిపోయే ఛాన్స్ కూడా ఉంది FATF ఇప్పుడు పాకిస్తాన్ ని. ఓకేనా? అది ఆడుతున్న డ్రామాలు దానికి తెలియట్లేదు. సో ఇక్కడ మనకు మంచి ఫ్రేజల్ వర్బ్ చూసుకుంటే ఇంగ్లీష్ లో ఫ్రేజల్ వర్బ్ మరి ఈ లెట్ ఆఫ్ అంటే టు పనిష్ సమ్వన్ లైట్లీ, టు పనిష్ సమ్వన్ లైట్లీ అంటే తక్కువగా పనిష్ చేయడం, లేకపోతే అసలు పనిష్మెంట్ లేకుండానే బయటకు వదిలేయడం. పాకిస్తాన్ విల్ నౌ హోప్ దట్ its progress in the action plan and having key terror figures in prison earn it a reprieve. సో పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే మరి కొంతమంది టెర్రరిస్టులు ఆల్రెడీ ప్రిజన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం రిలీఫ్ దొరుకుతుందేమో దీనివల్ల అనుకుంటుంది. మరి అంతే కదా, FATF కనుక ఎత్తేసింది అనుకోండి గ్రే లిస్ట్ నుంచి, ఇంకేముంది హ్యాపీ, పాకిస్తాన్ కి మంచి ఫండింగ్ వస్తుంది, హ్యాపీ. Now, the fear for India is that if Pakistan earns that reprieve, అంటే ఇండియాకు ఒక ఫియర్ ఉంది ఇప్పుడు, భయం ఏంటంటే ఒకవేళ పాకిస్తాన్ కనుక రిలీఫ్ వచ్చిందంటే ఇట్ కెన్ రివర్స్ ఆల్ ఇట్స్ యాక్షన్స్. అమ్మ పాకిస్తాన్ మళ్ళీ యాక్షన్స్ మొత్తం రివర్స్ చేస్తుంది, మళ్ళీ టెర్రర్ అటాక్స్ ఇక్కడ ఇండియాలో మొదలు పెడుతుంది, లేకపోతే ఏదో లాజిక్స్ టెక్నిక్స్ ఏదో స్టార్ట్ చేస్తుంది ఇండియా మీద. ఇండియా హ్యాస్ వాచ్డ్ ద అరెస్ట్ ఆఫ్ ఆల్ దీస్ మెన్ అండ్ అదర్ టెర్రరిస్ట్ ఆన్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ఇన్ ద పాస్ట్. సో ఇండియా హ్యాస్ వాచ్డ్ అంటే వాచ్ చేస్తూనే ఉంది అని, ఇది ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ వాడాడు, ప్రెసెంట్ పర్ఫెక్ట్. So India has watched the arrests of all these men and other terrorists on India's most wanted list in the past, only to find that they are released on bail. మళ్ళీ అవి బెయిల్ లో రిలీజ్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు అలా ఉన్నా సరే అరెస్ట్ చేసినా మళ్ళీ వాళ్ళని బెయిల్ లో రిలీజ్ చేస్తుంది పాకిస్తాన్ అని ఇండియాకి తెలుసు. ఆర్ లెట్ ఆఫ్ అంటే టు టేక్ పనిష్మెంట్ లైట్లీ, తక్కువ పనిష్మెంట్ తీసుకొని వదిలేపిచ్చేస్తారు. ఓవర్ ప్రాసిక్యూటోరియల్ ల్యాప్సెస్. ప్రాసిక్యూషన్ అంటే ఏంటండి? ప్రాసిక్యూషన్ మై డియర్ ఇదంటే ఏమంటారు కదా, జడ్జిని అంటాం కదండి, ప్రాసిక్యూటర్. ఓకే, లెట్ ఇట్ బి, అప్పుడప్పుడు జామ్ అయితే ఉంటది. ప్రాసిక్యూషన్ అంటే జాప్యం అండి, తెలుగులో జాప్యం అంటాం, జాప్యం. Your honor, yeah, that one, sorry. So let off our prosecutorial lapses once the world's gaze is averted. Gaze అంటే లుక్ అన్నమాట, అంటే ఇలా చూడటం. అవర్టెడ్ అంటే ఏంటంటే జస్ట్ అట్లా ఇలా తీసి పక్కన పెట్టడం. అంటే ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి అలాగా ఇలా ఒక దాని మీద శ్రద్ధ ఎప్పుడైతే కొంచెం ఇలా పక్కకు ఇలా మళ్ళామో అంతే, అది మళ్ళీ మొదలు పెడుతుంది, ఇనీషియల్ స్టేజ్ కి వస్తుంది అని నీట్ గా ఎంత మంచిగా వొకాబులరీ ఇచ్చిండో చూడండి. లాస్ట్ మంత్ ఏ పాకిస్తాన్ కోర్ట్స్ డెసిషన్ టు ఓవర్టర్న్ ద కన్విక్షన్. ఓవర్టర్న్ అంటే అబాలిష్ చేయడం, అబాలిష్ చేయడం.
కన్విక్షన్ అంటే నేరస్థాపన ఆఫ్ అల్ ఖైదా లీడర్ అహ్మద్ ఉమర్ షేక్ సయీద్, ఏ టెర్రరిస్ట్ ఇండియా వాస్ ఫోర్స్డ్ టు రిలీజ్ డ్యూరింగ్ ద 1999 ఐసీ 814 హైజాకింగ్. ఆ హైజాక్ అప్పుడు మరి ఆ టెర్రరిస్ట్ ని ఫోర్స్ఫుల్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు యాడు అంటే అల్ ఖైదా లీడర్ అహ్మద్ ఉమర్ షేక్ ఫర్ ద 2002 మర్డర్ ఆఫ్ అమెరికన్ జర్నలిస్ట్ డానియల్ పర్ల్. సో ఇక్కడ చూస్తుంటే మనము 1999 హైజాకింగ్ ఆ టైంలో మరి ఎవరైతే అక్కడ క్రిమినల్ ఉన్నాడు అంటే కన్విక్ట్ ఉన్నాడు అతని పేరు అహ్మద్ ఉమర్ షేక్ సయీద్. ఇతన్ని మరి ఏం చేసింది అంటే గనక అమెరికన్ జర్నలిస్ట్ డానియల్ పర్ల్ అనే ఒక మర్డర్ జరిగింది. అంటే ఒక అమెరికన్ జర్నలిస్ట్ అతని పేరు డానియల్ పర్ల్ ఎప్పుడు 2002లో అతన్ని ఫోర్స్ఫుల్ గా మరి వదిలేయడం జరిగింది. ఓకేనా, 1919లో కాదండి, అతన్ని వదిలేయడం జరిగింది 2002లో. అతను ఎవరు అంటే 1999లో హైజాకింగ్ జరగబడిన ఫ్లైట్ ముఖ్య నేరస్తుడు అనమాట. అంటే ఇక్కడ మీరు చూస్తుంటే ఒకసారి లాస్ట్ మంత్ ఏ పాకిస్తాన్ కోర్ట్స్ డెసిషన్ టు అబాలిష్ ద నేరస్థాపన కన్విక్షన్ ఆఫ్ అల్ ఖైదా లీడర్ అహ్మద్ ఉమర్ షేక్ సయీద్, ఏ టెర్రరిస్ట్ ఇండియా వాస్ ఫోర్స్డ్ టు రిలీజ్ డ్యూరింగ్ ద 1999 ఐసీ 814 హైజాకింగ్ ఫర్ ద 2002 మర్డర్ ఆఫ్ అమెరికన్ జర్నలిస్ట్ డానియల్ పర్ల్. అంటే 2002లో అమెరికన్ జర్నలిస్ట్ డానియల్ పర్ల్ ఎవరైతే మర్డర్ ఉన్నారో జరిగిందో మరి అతన్ని ఇక్కడ అంటే అహ్మద్ ఉమర్ షేక్ అనే అతన్ని వదిలివేయడం జరిగింది. ఎప్పుడు లాస్ట్ మంత్. నెక్స్ట్, పాకిస్తాన్స్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ ట్రీట్ టెర్రరిజం. పాకిస్తాన్స్ ఇక్కడ చూస్తే షోస్ హౌ పాకిస్తాన్స్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ ట్రీట్ టెర్రరిజం. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఎటువంటి టెర్రరిస్ట్ అయినా ఎటువంటి దారుణంగా హత్యలు పాల్పడిన వాళ్ళనైనా ఎలా ఆ ధోరణి ఎట్లాగా మరి వ్యవహరిస్తోంది పాకిస్తాన్ అంటే చాలా తేలికగా వ్యవహరిస్తోంది. కరెక్ట్ గా మీటింగుల ముందు అరెస్ట్ చేయడం, కరెక్ట్ గా మీటింగుల ముందు మరి వాళ్ళని జైల్లో పెట్టడం ఇట్లాంటివి జరుగుతోంది. సో పాకిస్తాన్ ఇట్ షోస్ హౌ పాకిస్తాన్స్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ and judicial system treat terrorism. Hafiz Syed has been convicted only of terror financing. ఇక్కడ convicted of దగ్గర మనం gerund వాడతాం అన్నట్టు, ఆర్ నౌన్ ఏదైనా వాడొచ్చు. కన్విక్టెడ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ కూడా మనకి ఇంపార్టెంట్. అక్యూజ్డ్ ఆఫ్, గిల్టీ ఆఫ్, కన్విక్టెడ్ ఆఫ్. మీరు రేపు పొద్దున్న పోలీసులు అయినాక రిపోర్ట్లు అయ్యే రాస్తారు. సో హఫీజ్ సయ్యద్ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ ఓన్లీ ఆఫ్ టెర్రర్ ఫినాన్సింగ్ చార్జెస్ అండ్ ఫేసెస్ కాంకరెంట్ సెంటెన్సింగ్ ఆఫ్ అబౌట్ 6 years at the most, as would Lakwi who faces similar charges. హఫీజ్ సయ్యద్ అనేవాడు ఓన్లీ టెర్రర్ ఫినాన్సింగ్ చార్జెస్ కి కన్విక్ట్ అయ్యాడు, కానీ వాడు ఇంతమంది మర్డర్ చేసిండు, ఇంతమందిని బాంబు పేల్చాడు అనే వాటి మీద అరెస్ట్ చేయబడలేదు. సో ఇప్పుడు రీసెంట్ గా లక్వీ కూడా అరెస్ట్ చేసింది కాబట్టి ఇతను కూడా సిమిలర్ చార్జెస్ ఫేస్ చేస్తాడేమో, మనకు తెలియదు. డిస్పైట్ ఎ లాంగ్ రికార్డ్ ఇన్ ట్రాన్స్నేషనల్ టెర్రర్ అటాక్స్. మరి ట్రాన్స్నేషనల్ అంటే అక్రాస్ ద బార్డర్ టెర్రర్ అటాక్స్ ఉన్నా సరే వీళ్ళకి మరి ఇలాంటి చిన్న చిన్న పనిష్మెంట్లు దొరుకుతున్నాయి అన్నట్టు. అదర్స్ లైక్ మసూద్ అజర్ కంటిన్యూ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఇంకా మసూద్ అజర్ వచ్చేసరికి అసలు ఆయనకి ప్రాసిక్యూషనే అవాయిడ్ చేస్తుంటే ఎస్కేప్ చేస్తున్నట్టు. ఓకే, డిస్పైట్ యుఎన్ శాంక్షన్స్, యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ ఇచ్చినా సరే మరి అవాయిడ్ చేస్తూనే ఉన్నారు ఇతని యొక్క ప్రాసిక్యూషన్. For India and its battle to have Pakistan's establishment held accountable and responsible on this issue, the FATF grey listing is a necessary lever to keep that process going. ఇప్పుడు చూస్తే ఫర్ ఇండియా అండ్ ఇట్స్ బ్యాటిల్ టు హ్యావ్ పాకిస్తాన్స్ ఎస్టాబ్లిష్మెంట్, మరి పాకిస్తాన్ యొక్క ధోరణి అంటే లేకపోతే దాని నడవడికి ఎలా ఉందో మరి ఇండియా అనేది యుద్ధం చేస్తూనే ఉంది. పాకిస్తాన్ ని ఎప్పుడు అది తప్పు చేస్తోంది, అదే టెర్రరిజం చేస్తోంది, ఐఎస్ఐ వాళ్ళకి తెలిసే మరి టెర్రరిజం జరుగుతుందని ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో అది రెస్పాన్సిబిలిటీలోకి ఎప్పుడైతే వస్తుందంటే మరి ఎఫ్ఏటిఎఫ్ అనేది ఇకే ఒక మంచి లివర్ పెడితే, లివర్ అంటే తెలుసు కదా, లిఫ్ట్ చేయడానికి ఉపయోగిస్తాం తెలుసు కదా, లివర్ LEVER లివర్ టు కీప్ దట్ ప్రాసెస్ గోయింగ్ ఆన్. ఎఫ్ఏటిఎఫ్ అనేది దాని చర్యలు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు పోతేనే మరి పాకిస్తాన్ అనేది లైన్ లో ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మనం బ్యూటిఫుల్ ఎస్ఏ పాయింట్స్ రాయొచ్చమ్మా. ఎస్ఏ పాయింట్స్ ఏం రాయొచ్చు అంటే ఎఫ్ఏటిఎఫ్ గురించి అడిగితే కనుక మీకు ఆల్రెడీ వై, వాట్, వేర్, వెన్ అని చెప్పాను. ఎప్పుడు ఎస్టాబ్లిష్ పడింది? వై అంటే టు కంట్రోల్ టెర్రర్ ఫినాన్సింగ్. ఏంటమ్మా అది? టెర్రర్ ఫినాన్సింగ్ అండ్ మనీ లాండరింగ్ అని రాయండి మీరు. అండ్ మనీ లాండరింగ్ అంటే మనీ ఎక్కడ పుట్టిందో తెలియకుండా దాన్ని హైడ్ చేసేయడం, దాని ఆరిజిన్, దాని పుట్టుక ఎక్కడ ఉందో తెలియకుండా హైడ్ చేయడం మనీ లాండరింగ్ అంటే. అసలు వాట్ అని కూడా చెప్పేశాను. అంటే దాని తర్వాత ఎన్ని లిస్ట్స్ ఉంటాయి, గ్రే లిస్ట్ ఒకటి ఉంటుంది, బ్లాక్ లిస్ట్ ఒకటి ఉంటుంది. దీంట్లో గ్రే లిస్ట్ అనేది ఓన్లీ మరి వార్నింగ్ ఉపయోగిస్తారు. ఓకేనా, మరి దీనివల్ల ఏమవుతుంది అంటే గనక శాంక్షన్స్ అనేవి రావు.
శాంక్షన్స్ అనేవి జారీ చేయవు. ఎక్కడి నుంచి? వరల్డ్ బ్యాంక్ వాటి నుంచి. సో అల్టిమేట్ గా ఏముందంటే ఎకనామిక్ ప్రోగ్రెస్ అనేది తగ్గిపోతుంది. ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ ప్రోగ్రెస్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏమవుతుంది? మొత్తం కొలాప్స్ అవుతుంది ఆ కంట్రీ. అందుకని పాకిస్తాన్ ముందే ఈ చర్యలన్నీ మరి గ్రహించి ఏం చేసిందంటే పర్సీవ్ అంటాం, గ్రహించడాన్ని పర్సీవ్ అంటాం. పర్సీవ్ చేసి ఏం చేసిందంటే మరి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలు పెడుతుంది, వాళ్ళ ఇంపార్టెంట్ లీడర్స్ ని. అండ్ రీసెంట్ గా ఒక కమాండర్ ని కూడా అరెస్ట్ చేసింది. ఏ కమాండర్? లష్కరే తైబా కమాండర్. ఓకే, అరెస్ట్ చేస్తే కానీ దానివల్ల యూజ్ ఏంటి? దాని తర్వాత ఇట్ మే లెట్ ఆఫ్ అంటే లెట్ ఆఫ్ అంటే ఏంటంటే పనిష్మెంట్ లేకుండా వదిలేయడం. ఇట్ మే లెట్ ఆఫ్ ద లీడర్స్ వితౌట్ ఎనీ పనిష్మెంట్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇన్ ద లాంగ్ రన్ ఇట్ మే బి హార్మ్ఫుల్ టు ఇండియా అని రాస్తారు. అయిపోయింది, దట్స్ ఆల్. అంతే, సింపుల్. అంటే వాట్ ఈజ్ వాట్ అని తెలిస్తేనే మీకు ఇన్ని పాయింట్స్ వచ్చినాయి. దీంట్లో కొన్ని గ్రామర్ వొకాబులరీ యాడ్ చేసి ఒక బ్యూటిఫుల్ ఎస్సే రాయడం అంతే. ఎస్సే అంటే ఏంటి? ఒపీనియన్స్ విత్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. చాలు, మీకు యూపీఎస్సీలో ఉపయోగపడుతుంది, గ్రూప్ 1 మరి దాని తర్వాత ఐబీ, ఎస్ఎస్సి, వాట్ నాట్, ఐబీపీఎస్ అన్నిట్లో ఉపయోగపడుతుంది. అండ్ ఈవేళ ఒక్కసారి మరి నన్ను రివైజ్ చేయమంటే ఇక్కడ చెప్పేస్తాను చూడండి. మన ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, మనీ లాండరింగ్ అంటే ఏంటి చెప్పాను, టు వాష్ అవే అని చెప్పాను. దాని తర్వాత హ్యావెన్ అంటే ఒక ప్లేస్ ఒక ప్లేస్. దాని తర్వాత ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పటికి గ్రే లిస్ట్ లోనే ఉన్నది. అండ్ పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ యూస్ చేస్తాం, డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ యూస్ చేస్తాం, అది కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ అపీరెన్సెస్ అంటే ప్రదర్శనలు, కీపప్ అంటే కంటిన్యూ, వాచ్ డాగ్ అంటే కాపలాదారు మానిటర్, స్కెప్టిసిజం అంటే డౌట్ఫుల్నెస్, ఎన్ష్యూరింగ్ అంటే భరోసానిచ్చు, కన్విక్షన్ అంటే నేరస్థాపన, కన్విక్ట్ అంటే నేరస్తుడు, సైటెడ్ అంటే మెన్షన్ తెలుపుట, మరి ప్లీనరీ అంటే సమగ్రమైన కలుపుకొనుట, రిప్రీవ్ అంటే రిలీఫ్ ఫర్ సమ్ టైమ్ అన్నట్టు, లెట్ ఆఫ్ అంటే పనిష్మెంట్ లేకుండా వదిలేయడము, లేకపోతే లైట్ పనిష్మెంట్ ఇచ్చి వదిలేయడము. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే మరి అబర్టెడ్ అంటే గనక మరి పక్కకి కదలడము, టు అంటే డీవియేట్ ఫ్రమ్ ద మెయిన్ లైన్. అండ్ నెక్స్ట్ అబాలిష్ అని చెప్పాము. ఇక్కడ ఓవర్టర్న్ అంటే అబాలిష్ చేయబడ్డము. అండ్ ప్రాసిక్యూషన్ అంటే జాప్యము అని. అండ్ ఇక్కడ చూస్తే కన్విక్టెడ్ ఆఫ్, అక్యూజ్డ్ ఆఫ్, వీటి దగ్గర మనకి జెరండ్ ఆర్ నౌన్ రావాలని చెప్పినాము. దాని తర్వాత ఇంకేమున్నాయండి? లివర్ అంటే కనుక టు లిఫ్ట్ అంటే పైకి లిఫ్ట్ చేయడం. అండ్ ట్రాన్స్నేషనల్ అంటే అక్రాస్ ద బార్డర్స్. కాంకరెంట్ అంటే అకరింగ్ అట్ ద సేమ్ టైం, ఒకే టైంలో అవి దాన్ని కాంకరెంట్ అంటాం అన్నట్టు. అదొక ఎడ్జెక్టివ్. కాంకరెన్స్ వచ్చేసరికి నౌన్. అయితే ఈవేళ మీకు క్వశ్చన్ ఏంటంటారా? క్వశ్చన్ ఫర్ ద డే. రిప్రీవ్, రెస్పైట్, రెమిషన్ ఎక్కడ వినట్టున్నాయి కదా. కమ్యూటేషన్, పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటాం. రిప్రీవ్, రెస్పైట్, రెమిషన్, కమ్యూటేషన్, పార్డన్. మొత్తం ఏంటండి? 5. ఇవన్నీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎన్నో ఆర్టికల్ ద్వారా తెలుపబడుతుంది. రిప్రీవ్, రెస్పైట్, రెమిషన్, కమ్యూటేషన్, పార్డన్. వెయిట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే నోట్స్ రాసి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు చేయండి. నమస్తే.